హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీలో ఉద్యోగులకి సంబంధించి కీలక ఉత్తర్వులైతే జారీ అయ్యాయండి. అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులనైతే విడుదల చేసింది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చండి. అంగన్వాడీలకి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలని చెప్పి ఒక ఉత్తర్వులనైతే జారీ చేసిందండి. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి శిశు సంక్షేమ శాఖ. అందులో పిల్లలకి సంబంధించి అందరికీ కూడా ఓఆర్ఎస్, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందుబాటులో అయితే ఉంచుకోవాలని, మంచి ఫుడ్ అయితే ఇవ్వాలని చెప్పి ఎండలకి తగినట్టుగా ఆదేశాలైతే జారీ చేసిందండి. అదేవిధంగా సెలవులు కూడా తీసుకోవచ్చని చెప్పి వారికైతే ఉత్తర్వులో స్పష్టంగా అయితే పేర్కొందండి. మే 31 వరకు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉండాలని చెప్పి ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మధ్యాహ్నం భోజనం అనంతరం చిన్నారులని ఇంటికి దిగబెట్టి రావాలని చెప్పి స్పష్టంగా అయితే ఆదేశాలైతే జారీ చేసిందండి. ఇక మే 1 నుంచి 15 వరకు అంగన్వాడీ కార్యకర్తలు, మే 16 నుంచి 30 వరకు అంగన్వాడీ సహాయకులు వేసవి సెలవులైతే తీసుకోవచ్చని, లబ్ధిదారులకి అనుబంధ పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందండి. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.